హెచ్పి కాలనీ నుండి వెంకోజీపాలెంకి వెళ్లే మార్గంలో వెంకోజీపాలెం హైవే బస్ స్టాప్ పక్కనే మనకు ఈ శివాలయం కనబడుతుంది. హాయ్ వ్యూవర్స్, కార్తీక మాసం మొదటి రోజున మనం దర్శించుకోబోతున్న ఆలయం శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర దేవాలయం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి అనగా అక్టోబర్ 22, 2025 బుధవారం నుండి నవంబర్ 21, 2025 శుక్రవారం పోలిపాడ్యమి వరకు శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక నిత్యాభిషేకార్చనలు, విశేష పూజలు జరుగును. ఆ విశేషాలు, అభిషేకాల కోసం క్లుప్తంగా తెలుసుకుందాం. ఆలయంలోనికి రాగానే ముందుగా తులసి మొక్క, పక్కనే అంత ఎత్తున గజస్తంభం. ఈ తులసి కోట దగ్గర నుండే భక్తుల భక్తి మనకు కనిపిస్తుంది. అక్కడి నుండి లోనికి వెళుతున్న కొద్దీ ఆలయ అలంకరణ, నందీశ్వరుడు ఇవన్నీ మనకు కార్తీక మాసోత్సవ ఆహ్వానాన్ని తెలుపుతూ ఉంటాయి. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభమైంది. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణాలలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థము. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. నిండుగా పూజలు, అభిషేకాలు అందుకుంటున్న పరమేశ్వరుణ్ణి మీరిక్కడ చూడవచ్చు. కార్తీక మాసం 30 రోజులు జరుగు పూజా కార్యక్రమాల కోసం, కార్తీక మాసం యొక్క ముఖ్య ఉద్దేశం కోసం, ఏ విధంగా మనం ఈ కార్తీక మాసంలో పాల్గొనాలో మొదలగు విశేషాలు అన్నీ ఇక్కడ పూజారి గారు అయినటువంటి అరివెల్లి సూర్యప్రకాష్ శర్మ గారి మాటల్లో క్లుప్తంగా విందాం. శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారి దేవాలయం అండి. దేవాదాయ శాఖ, గ్రామ సేవా సంఘం అలాగే సాధు పొంగవుల చేత నిర్మించినటువంటి ఈ దేవాలయం 1991 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతిష్ఠింపజేయబడిందండి. అప్పట్లాగా ఇది కూడా ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు చక్కగా అవుతున్నాయి. భక్తులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. అలాగే కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో విశిష్టంగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు, గణపతికి అనేక రకాల సహస్రనామార్చన కార్యక్రమాలు చేస్తున్నారండి. దాన్ని పురస్కరించుకొని ఈ కార్తీక మాసంలో మనకి విశిష్టత ఏమిటి, ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. నా పేరు ఆరవెల్లి సూర్యప్రకాష్ శర్మ. నేను ప్రతిష్ట ఈ ఆలయంలో చేశాను. ప్రతిష్ట చేస్తూ ఈ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ కార్తీక మాసం మనకి ప్రవేశించింది. మన సోమవారం నాడు దీపాల అమావాస్య అయింది. ఈ దీపాల అమావాస్య అయిన మంగళవారం నాడు మనకి అమావాస్యను, ఈ బుధవారం నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా మనం కార్తీక మాసోత్సవాలు జరిపించుకుంటున్నాం. ప్రాతకాలంలో భక్తులందరూ కూడా ఈ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అయ్యప్పలు అలాగే మహిళలు అందరూ కూడా దీపాలు వెలిగించారు. తులసికోట వద్ద, అలాగే జమ్మి చెట్టు దగ్గర, అనేక రకాలైనటువంటి దేవతా వృక్షాల దగ్గర దీపారాధనలు చేశారు. అది అయిన తర్వాత కొంతమంది శివస్వాములు, అలాగే అయ్యప్ప స్వాములు, అలాగే భవానీ స్వాములు మాలాధారణలు మంత్రంతో ఇక్కడ చేసుకున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడు స్వామివారికి 10 గంటలకి అఖండ దీపారాధన మహోత్సవ కార్యక్రమం
అలాగే ఆ గ్రామ సేవా సంఘ సభ్యులు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే సాధు పుంగవులు భక్తుల చేత అఖండ దీపారాధన అనేటువంటి కార్యక్రమం, స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమంతో ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని ప్రతి నిత్యం కూడా భక్తుల తాలూకా గోత్రనామాలతోటి ఈ నెల రోజులు కూడా స్వామివారి సన్నిధిలో ప్రాతకాలంలో అభిషేకార్చనలు, నమక రుద్ర చమక దశశాంతి బిల్వార్చన పూర్వక అభిషేక కార్యక్రమం ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో జరుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా. అలాగే 4 సోమవారాలు కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు 11 గంటలకి ప్రారంభిస్తారు. 11 నుంచి 2 వరకు కూడా మహాన్యాసంతో భక్తులందరూ కూడా సామూహికంగా ఈ మండపంలో కూర్చుంటే అంగన్యాస కరన్యాసాలు వాళ్ళ చేత తెప్పించి ఆ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అనేక రకాల సుగంధ ద్రవ్యాలతోటి, అత్తరు, పన్నీరు, అలాగే శుద్ధ జలం వాటితో అభిషేక కార్యక్రమం ప్రతి సోమవారం కూడా ఈ కార్తీక మాసంలో చక్కగా జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఆకాశ జ్యోతి ప్రతిరోజు కూడా ఆకాశ జ్యోతి అనేటువంటిది సాయంకాలం 6:30కి మహిళల చేత వెలిగింపబడుతుంది. ధ్వజస్తంభ శిఖరాగ్ర భాగంలో ఈ ఆకాశ జ్యోతి కార్యక్రమాన్ని వెలిగింపజేస్తారు. అది అయిన తర్వాత స్వామివారికి దర్శనం చేసుకుంటారు. దర్శనాలు అయిన తర్వాత అయ్యప్ప స్వాములందరూ కూడా కూర్చొని అయ్యప్ప స్వామి భక్తి గీతాలు పాడతారు. అది అయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి అయ్యప్పలందరికీ కూడా హారతి ఇచ్చిన తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, శివకేశవులకి ప్రీతికరమైనటువంటిది. కృష్ణాలయంలోని శివాలయంలోని కూడా భక్తులు చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు. పరమేశ్వరుడు ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఎవరైతే దీపారాధనలు చేసుకొని ప్రాతకాలంలో స్నాన సంధ్యానుష్ఠాలు చేసుకుంటారో వాళ్ళకి స్వర్గప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ కార్తీక పురాణం చెప్తున్నది. అలాగే ఈ కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం చొప్పున మొత్తం 30 అధ్యాయాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు ఈ కార్తీక పురాణాన్ని సాయంకాలం పూట స్త్రీలు అందరూ కూడా ఒక్కొక్క రోజు ఏ అధ్యాయం చదవాలి అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణాన్ని స్త్రీలు సాయంకాలం పూట పారాయణ చేస్తారు. అదేవిధంగా కార్తీక మాసం ఈరోజు ప్రవేశం అంటే 22వ తారీఖు బుధవారం నుంచి ప్రవేశం. ఈరోజు కార్యక్రమం పూర్తి అయిపోయింది. అలాగే 25వ తారీఖు మనకి నాగుల చవితి. ఆ నాగుల చవితి రోజున స్వామివారి సన్నిధిలో పుట్ట అనేటువంటిది ఉంది. ఇక్కడ ఆ పుట్టలోని శనివారం పడుతుంది. ఆ పుట్టలోని నాగన్నకు పాలు పోస్తారు. చలిమిడి, చిమ్మిలి అనేటువంటి పదార్థాలన్నీ కూడా వేసి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నాగదేవతకి ఆరాధన కార్యక్రమాన్ని చేసి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ ఇస్తారు. అలాగే 26వ తారీఖు నాగపంచమి. ఈ నాగపంచమి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి అష్ట నాగదేవతలు ఉన్నాయి. ఇక్కడ ఈ అష్టనాగదేవతలకి కూడా భక్తులందరూ కూడా వచ్చి పంచామృతాభిషేకాలు చేసుకుని వడపప్పు, బెల్లం అనేటువంటివి నైవేద్యం పెడతారు. అలాగే మొదటి సోమవారం 27/10/2025 మొదటి సోమవారం స్వామివారికి ప్రాతకాలం నుండి కూడా అభిషేకార్చనలు చక్కగా జరుగుతాయి. అలాగే స్వామివారి తాలూకా రుద్రాభిషేకం 11 గంటలకి యథాతథంగా జరుగుతుంది. అలాగే 1/11/2025 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి శివకేతువులకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. కృష్ణాలయంలోని శివాలయంలోని భక్తులు విపరీతంగా ఉండి అభిషేకార్చనలు చేసుకుంటారు. ఆ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి సన్నిధిలో ఉపవాస కార్యక్రమం కూడా చేస్తారు.
ఎందుకంటే ఏకాదశ్యాం నిరాహారం ద్వాదశ్యాం భోజనం అనేటువంటి ప్రతీతి. కాబట్టి ఆ రోజు ఏకాదశి నాడు శుభ్రంగా అందరూ కూడా నిరాహారం చేస్తారు. వడపప్పు, చలివిడి, పానకం అనేటువంటి పదార్థాలు తీసుకుంటారు. తీసుకొని మర్నాడు ద్వాదశి, ఆ ద్వాదశి రోజు ఆదివారం ద్వాదశి అవుతుంది. దానికి చిలుకుల ద్వాదశి అంటారు. 2వ తారీఖు ఆ చిలుకుల ద్వాదశి అనేటువంటిది పడింది. ఆ ద్వాదశి చాలా ప్రశస్తమైనటువంటిది, ఆ శివకేశవులకి ప్రీతికరమైనటువంటిది. అలాగే ఆ ద్వాదశి గడియలు వెళ్లకుండా లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రీతిగా ఉండేటువంటి ఆ విష్ణు సహస్రనామార్చన కార్యక్రమాన్ని చేసి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి సన్నిధిలో ఉసిరికి చెట్టు కింద ఈ ద్వాదశి భోజనం అనేటువంటిది మహిళలందరూ కూడా చేస్తారు. అది అయిన తర్వాత అదే రోజు ఆదివారం ద్వాదశి నాడు సాయంకాలం 4:30కి క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి తులసి కోట వద్ద లక్ష్మీనారాయణకు ప్రీతిగా ఉండేటువంటిది ఒక ఉసిరి కొమ్మ ఆ తులసి కోటలో పెట్టి చుట్టూ కూడా దీపారాధనలు చేసి ఆ తులసి కోట వద్ద ఆ తులసమ్మకి లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ తులసమ్మకి ఆ రోజు ఆ నెయ్యితోటి దీపారాధన చేసి అటుకులు, బెల్లం, పాయసాన్నం నివేదన చేస్తారు. ఆదివారం సాయంకాలం 4:30-5 ఆ సమయంలో. తదనంతరం 23వ తారీఖు 3/11/2025 2వ సోమవారం ఆ రోజు కూడా మన స్వామివారికి గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారికి సామూహికంగా ప్రాతకాలంలో ఏకవారాభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనేక రకాల సుగంధ ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం అవుతుంది. అదైన తర్వాత 11 గంటలకి అంగన్యాస కరన్యాసాలతోటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత 5/11/2025 కార్తీక పౌర్ణమి బుధవారం ఆ రోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఆ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, లలితా సహస్ర పారాయణ, కుంకుమార్చన ముత్తైదువుల చేత ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. మహిళలందరికీ కూడా యంత్రాలు ఇస్తారు. ఆ లలితాదేవి యంత్రాలు, ఆ యంత్రాల మీద అందరూ కూడాను లలితా సహస్రం కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకుంటారు. సామూహికంగా వాళ్ళ స్వహస్తాలతోటి ఆ లలితా సహస్ర పారాయణ అయిన తర్వాత స్వామివారికి హారతి, అలాగే మంత్రపుష్పం అన్నీ కూడా ఇస్తారు. అది అయిన తర్వాత అమ్మవారి సన్నిధిలోనే మహిళలందరూ కూడాను మళ్ళా స్వస్తి ప్రవచనం చేసుకుంటారు. కార్తీక పురాణం ఆ రోజు కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఆ పురాణాల్లో ఉంటుంది. అదంతా కూడా చక్కగా మహిళలు చదువుకుంటారు. అది అయిన తర్వాత సాయంకాలం కార్తీక పౌర్ణమి 5వ తారీఖు కాబట్టి ఆ రోజు సాయంకాలం 6:30 ఆకాశ జ్యోతి అయిన తర్వాత తదనంతరం జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా దిగ్విజయంగా శోభాయమానంగా జరుగుతుంది. ఆ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో 2 రాటలు పాతుతారు. దాని మధ్యలో గడ్డి కట్టలు కడతారు. 16 షోడశం కట్టి ఆ గడ్డి కట్టలకి నెయ్యి రాస్తారు. రాసిన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తుల్ని పల్లకీలో పెడతారు. పల్లకీలో పెట్టి స్వామివారి ఆలయం చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయిస్తారు. 2 సార్లు ప్రదక్షిణ చేయించి 3వసారి ఆ తాలూకా ఆ జ్వాల వెలిగిస్తారు. ఆ జ్వాల వెలిగించి జ్వాల క్రింద నుంచి స్వామివారి ఉత్సవమూర్తులతో సహా ఆ విగ్రహాల్ని ఆ తిరివితో సహా తిప్పుతారు. తిప్పితే ఆ జ్వాల వెలుగుతుంటుంది. ఆ రొయ్య అనేటువంటిది ఆ భక్తులు కూడా ఆ స్వామివారితో సహా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ రొయ్య శిరస్సు మీద పడుతుంది. ఆ రొయ్య శిరస్సు మీద పడడం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు నయం అవుతాయి.
పుష్టాపస్మార హృద్రోగ వ్యధోదర గుల్మ భూర్గుదార్ష శోణితార్ష జలోదర భగంధర పాండురోగై హాసశ్వాస సహితాది విస్ఫోటకమజీర్ణ శిరోరోగ ప్రమేహాంశ మహావ్యాధీన్నాశయేత్ అని మహాసౌరంలోని ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్తీక మాసంలోని జ్వాలాతోరణ మహోత్సవ సందర్భంగా శివపార్వతుల్ని ఆ కింద నుంచి తీసుకెళ్ళి 3 సార్లు తిప్పడం వల్ల ఆ రొయ్య శిరస్సు మీద పడడం వల్ల మనకి ఇన్ని రోగాలు అనేటువంటివి నయం అవుతాయి అనేటువంటిది కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. అది ఆ విధంగా జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. విపరీతమైనటువంటి భక్తులు వస్తారు. మహిళలు, స్త్రీలు అందరూ వచ్చి ఆ జ్వాలాతోరణాన్ని చక్కగా మీదకి వెలుగుతున్నటువంటి ఆ జ్వాలని చూసి దండం పెట్టి కొంతమంది దిగుపడేటువంటి రొయ్య తిలకధారణ చేసుకొని బొట్టు పెట్టుకుంటారు. ఆ విధంగా కార్తీక పౌర్ణమి దేదీప్యమానంగా శోభాయమానంగా మా దేవాలయంలో జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు 33 పుణ్యాలు నోవు చేసుకుంటారు కొంతమంది మహిళలు. రాత్రి ఉపవాసం చేస్తారు. చలిమిడి అలాగే చిమిలి ఏవో ఆ పదార్థాలు పచనం కాని పదార్థాలు తీసుకుంటారు. తీసుకొని మర్నాడు ఆ పాడ్యమి నాడు అలాగే తులసికోట వద్ద మళ్ళా దీపారాధన చేసుకుంటూ చక్కగా అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత 10వ తారీఖు 10/11/2025 3వ సోమవారం. ఆ రోజు కూడా మన స్వామివారికి ప్రాతకాలం నుండి కూడా అభిషేకాలు, ప్రాతకాలంలోని నిత్యాభిషేకాలు, అలాగే 11 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చక్కగా జరుగుతాయి. తదనంతరం 16/11/2024 ఆదివారం ఆ రోజు వివాహం కానిటువంటి కన్ని పిల్లల చేత భానువారం కాబట్టి సెలవు దినం కాబట్టి ఈ కన్ని పిల్లలందరూ కూడాను వివాహానికి, విద్యకి, అలాగే ఉద్యోగ అభివృద్ధికి, కాలసర్పదోషం నివారణకు, రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్పదోషం పోవడానికి, అలాగే కుజగ్రహ దోషం పోవడానికి ఆ ఆదివారం నాడు శేఖర వివాహానికి సంబంధించినటువంటి ఆ కన్నె పిల్లల చేత సామూహికంగా మంగళ గౌరీ వ్రతాన్ని 10 గంటలకి చేయించడం జరుగుతుంది 16వ తారీఖు ఆదివారం నాడు. అదేవిధంగా తదనంతరం 17/11/2025 4వ సోమవారం. ఆ రోజు ఆఖరి సోమవారం కాబట్టి కార్తీక మాసంలో 4వ సోమవారంతో సోమవారాలు అయిపోతాయి. ఆ రోజు ఏం చేస్తారంటే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అందరూ కూడా ఎంతమంది అయితే మొక్కుకుంటారో అందరూ కూడా ఆ రోజు కంప్లీట్ చేసేస్తారు, పూర్తి చేసేస్తారు. ఆ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత 18/11/2025 మాస శివరాత్రి. ప్రతి నెల కూడా మాస శివరాత్రి అనేటువంటిది అమావాస్య ముందు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోని 18వ తారీఖు ఆ రోజు మహాశివరాత్రి అనేటువంటిది వస్తుంది. ఆ రోజు శివకేశవులకు ప్రీతికరమైనటువంటిది. సామూహికంగా రుద్రాభిషేకాలు మన మండపంలో చక్కగా చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత 21వ తారీఖు శుక్రవారం 21/11/2025 శుక్రవారం పోలిపాడ్యమి, పోలి స్వర్గం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజుతోటి కార్తీక మాసం సమాప్తం అయిపోతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎంతమంది అయితే నోములు, వ్రతాలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు, ఉపవాసాలు, నక్తాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడాను ఆ పోలిపాడ్యమి నాడు స్వామివారి ఈశాన్య దిగ్భాగంలో ఉండేటువంటి కొలనుంది చెరువు. ఆ చెరువులో అడ్డిడొప్పల్లోని దీపారాధనలు పెట్టి నేతి దీపారాధనలు పెట్టుకుంటారు. 3 ఒత్తులు కానీ లేక 11 ఒత్తులు కానీ 108 ఒత్తులు కానీ ఆ అరటిడొప్పల్లో పెట్టి ఆ స్వామివారి తాలూకా కొలంలోని ఆ దీపారాధనలన్నీ కూడా చక్కగా వదిలి ఆ పోలి స్వర్గం అనేటువంటి కథ మేము చెప్తాం.
ఆ కళాశ్రవణం అందరూ కూడా వింటారు. విన్న తర్వాత అక్కడ ఆ ఉండేటువంటి స్వామి ఏకాంబరేశ్వర స్వామి అనేటువంటి వాళ్ళు ఆ చెరువులో ఉన్నారు. ఆ ఏకాంబరేశ్వర స్వామి వారికి అభిషేకాలు అర్చనలు చక్కగా చేసుకుంటారు. చేసుకొని ఈ మండపంలో వరుసగా కూర్చుంటారు. కూర్చొని మహిళలు శాలిగ్రామ దీప వస్త్ర అనేక రకాలైనటువంటి తమ శక్తి కొలది దానాలన్నీ చక్కగా చేసుకుంటారు. చేసుకొని ఆ బ్రాహ్మణోత్తములకి ఆ వస్త్రదానాలు అవన్నీ కూడా ఇచ్చి మళ్ళీ అభిషేకం చేసుకొని బ్రాహ్మణుల తాలూకా ఆశీర్వచనాన్ని చక్కగా పొంది అవమృత స్నానం చేసుకొని అందరూ కూడా స్నానాలు చేసుకొని ఇళ్ళకి వెళ్తారు. ఆ పోలిపాడ్యమితోటి చక్కగా ఈ కార్తీక మాసం అనేటువంటిది సమాప్తి అవుతుంది. తదనంతరం 26/11/2025 బుధవారం మన దేవాలయంలో ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి అష్టనాగ దేవతలు ఉన్నాయి. ఈ అష్టనాగ దేవతలకి చక్కగా ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య షష్ఠి, ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదినం ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది మార్గశిర మాసంలో వస్తుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సామూహికంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతోటి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర సహిత నాగబంధాలన్నిటికీ కూడా పంచామృతాలతోటి చక్కగా అభిషేక కార్యక్రమం భక్తులందరూ చేసుకుంటారు. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, ఆదిత్యాది నవగ్రహ దోషాలు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అటువంటిది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 26/11/2025 బుధవారం ప్రాతకాలం నుండి కూడా స్వామివారికి ఆ అష్ట నాగదేవతలకి అభిషేకం అవుతుంది. షోడశోపచారాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారికి ప్రసాదం అనేటువంటిది కొర్ర బియ్యం చాలా శ్రేష్టం. ఆ కొర్ర బియ్యంతో చేసేటువంటి ఆ పరమాన్నాన్ని, ఆ క్షీరాన్నాన్ని చక్కగా స్వామికి నివేదన చేసి అందరి భక్తులు కూడా చక్కగా ప్రసాద స్వీకరణ చేస్తారు. అదేవిధంగా మన దేవాలయంలో హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి తాలూకా దేవాలయం 2011లో ప్రతిష్ఠింపబడింది. వాయువ్య దిగ్భాగంలోని ఈ దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి నిత్యం కూడా రాగభోగాలు, దీపార్చనలు చక్కగా మన గ్రామ సేవా సంఘం కమిటీ వాళ్ళు అందరూ కూడాను ఆ కార్యక్రమంలో చక్కగా స్వామివారికి అన్నదానాది కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో విశేషంగా చేస్తారు. ఈ రోజు నుంచి స్వామివారు హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామివారి దేవాలయంలో విశేషంగా అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అగో పదార్థాలన్నీ కూడా వండుతున్నారు. చక్కగా మడిగా శుచిగా పదార్థాలన్నీ వండుతారు. 1 గంట ఐస్కల్లా ఈ శివభక్తులు, అలాగే అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు దీక్షలో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా లైనుగా ఆ అన్నప్రసాదాన్ని, స్వామివారికి నివేదన చేసినటువంటి మహాప్రసాదాన్ని, అన్నభోగాన్ని అందరికీ కూడా షడ్రుషోపేతంగా రుచికరమైన ఆహార పదార్థాలని చక్కగా వాళ్ళందరికీ ఇస్తారు. మడిగా శుచిగా చేసేటువంటి ఈ పదార్థాలని పక్కపక్క ఉండేటువంటి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు భక్తులు, మాలను ధరించినటువంటి వాళ్ళందరూ కూడా 41 రోజు, ఈ రోజు నుంచి వరుసగా 41 రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మన గ్రామ సంఘ సభ్యులు వెంకోజీపాలెంలో ఉండేటువంటి వాళ్ళు వస్తారు. మొదట ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు తోటి ఈ తలక ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఇక్కడ ఉండేటువంటి దేవాలయాల సముదాయం చక్కగా ఉంది. ప్రతి నిత్యం కూడా
ధూపదీప నైవేద్యాలతోటి ఆ స్వామివారు విరాజిల్లుతున్నారు. అలాగే గణపతి, రాజరాజేశ్వరి, అలాగే శివాలయం, హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు అయ్యప్ప స్వామి, అలాగే మీదని ఆ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో సింహాచలం కొండకి ఆనుకొని ఒక దేవాలయం కూడా నిర్మించారు. మాలికాపురి అమ్మవారు ఎక్కడైతే అయ్యప్ప స్వామి ఉంటారో ఆ పక్కనే మాలికాపురి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. దానికి ప్రమాణంగా తీసుకొని ఇక్కడ కూడా ఆ మాలికాపురి అమ్మవారి తాలూకా ఆలయాన్ని నిర్మించారు. ఆ అమ్మవారికి కూడా ప్రతి నిత్యం కూడాను అన్నభోగం, రాజభోగం, అలాగే షోడశోపచారాలతోటి పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈశాన్య దిగ్భాగంలో ఉండేటువంటి నవగ్రహాలు, ఈ నవగ్రహాలు మన జీవితం వల్ల కూడా నవగ్రహాల మీద, నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 91లో ప్రతిష్ఠింపబడినటువంటి ఈ నవగ్రహ దేవాలయం 9 గ్రహాలకి కూడా ప్రతి నిత్యం కూడాను షోడశోపచారాలతోటి పూజ, అలాగే తైలాభిషేకాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. శనివారం నాడు విశేషంగా ఆ శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు జరుగుతాయి. అలాగే శనిత్రయోదశి అమావాస్య ముందు వచ్చేటువంటి శనిత్రయోదశి నాడు సామూహికంగా ఆ నవగ్రహాలకి శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు జరుగుతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని, అలాగే కుజదోషం, కాలసర్పదోషం, రాహుగ్రహ, కేతుగ్రహ దోషాలు ఏ ఉన్నా సరే చక్కగా ఆ తైలాభిషేకం చేసుకోవడం వల్ల శుభ్రంగా నయమైపోతాయి. గ్రహదోషం అనేటువంటిది ఉంటుంది. ఆ గ్రహదోష నివారణ అవ్వాలి అంటే తప్పకుండా ఆ శనీశ్వర స్వామి ఆరాధన అనేటువంటిది చక్కగా చేసుకోవాలి. అటువంటి ఈ పవిత్రమైనటువంటి స్థలంలో దేవాలయాలు అయితేనేమి, అనేక రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే సింహాచలం దేవస్థానానికి ఆనుకొని ఉండేటువంటి దేవాలయం ఇది. చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవతా వృక్షాలు అనేక రకాలు, తెల్లమద్ది, అలాగే జంబి వృక్షం. ఆ జంబి వృక్షం కింద ఆ స్వామివారు శివుడి తాలూకా విగ్రహ ప్రతిష్ట, ఆ పక్కనే నందీశ్వరుడు, అలాగే ఆ పక్కనే జిల్లేడు, అది కూడా దేవతా వృక్షమే. ఆ పక్కనే మారేడు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం, జన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అనేటువంటి ప్రతీక. అటువంటి మారేడు వృక్షం కూడా బిల్వ వృక్షం అంటారు దానికి. ఆ బిల్వ వృక్షం కూడా స్వామివారి దొరక శిఖరానికి ఆనుకొని ఉన్నది. అది ఒక దేవాలయానికి సంబంధించిన దేవతా వృక్షం. అలాగే త్రిమూర్తిక స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండి, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రినాథులు అంటారు వాళ్ళకి. ఆ త్రినాథ స్వామికి ప్రత్యేకగా అక్కడ మర్రి చెట్టు కూడా ఏర్పరిచారు. ఆ పక్కనే రావి వేప లక్ష్మీనారాయణ స్వరూపం, అది కూడా దేవతా వృక్షం. ఆ లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉండేటువంటి ఆ దేవతా వృక్షం వివాహం కానిటువంటి కన్యలు అందరూ కూడాను ప్రదక్షిణ చేసుకొని 41 రోజు ప్రదక్షిణ చేసుకొని చుట్టూ కూడా దారపోగు 108 దారపోగులు కట్టడం వల్ల వివాహం అనేటువంటి చక్కగా జరిగింది ఎంతోమందికి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగింది. ఒకసారి మీరు అక్కడ దారం కట్టినటువంటి ఇది వృక్షం చూడండి, ఏది రావి వేప, ఆ రెండింటి కలిపి లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉండేటువంటిది. అక్కడ దీపారాధన చేసుకుంటారు. కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, అలాగే శీఘ్ర వివాహానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా చక్కగా అక్కడ వాళ్ళు భక్తులు చేసుకోవడం వల్ల అవన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా సంపూర్ణంగా విశ్వాసంతో చేసుకోవడం వల్ల అన్నీ జరుగుతాయి. వాళ్ళకి కార్యసిద్ధి జరుగుతుంది, వివాహం అనేటువంటిది జరుగుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో చక్కగా ఆ ప్రదక్షిణలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ లక్ష్మీనారాయణ స్వరూపం దగ్గర ఒక లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి చక్కగాను వడపప్పు, చలిమిడి,
ఆవు నేతితో దీపం పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని చక్కగా భక్తులందరూ కూడాను ఆ బ్రాహ్మణ ఆశీర్వచనాన్ని పొందుతారు. అలాగే అయ్యప్ప స్వామివారికి ఈరోజు ఆ వండేటువంటి షడ్షోపేతమైనటువంటి పదార్థాలన్నీ కూడాను స్వామివారి పాదాల దగ్గర పెట్టి మహానివేదన చేస్తారు. చేసిన తర్వాత ఆ పదార్థాలు వరుసగా పెట్టి ఆ భక్తులందరికీ, అయ్యప్ప స్వాములందరికీ, శివస్వాములందరికీ చక్కగా ఆ ప్రసాదాన్ని పెడితే సమృద్ధిగా తిని, పుష్టిగా తిని, చక్కగా తిని, అన్నం బహుకుర్వీత, అన్నాన్ని ఎన్ని విధాలుగా ఎంతమందికి పంచిపెడితే అంత పుణ్యం లభ్యం అవుతుంది. కాబట్టి ఈ అన్నదానాన్ని ఈ విధంగా విస్తృతంగా ప్రళయంగా చక్కగా ఈ మా గ్రామ సేవా సంఘ సభ్యులు చేస్తున్నారు. అలాగే ఈ నెల రోజులు కూడాను మా దేవాదాయ శాఖ వాళ్ళు ఈవో గారు అయితేనేమి, గుమస్తాలు అయితేనేమి అనేక ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, లైన్ కట్టడానికి లైన్కి బలలు, అలాగే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ, భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల రోజులు కూడా నిర్వర్తిస్తున్నారు. అది మన దేవాలయంలో ఉండేటువంటి విశిష్టత. అలాగే కార్తీక మాసంలో ఎప్పుడు ఏ విధంగా ఏవి జరుగుతాయి అనేటువంటివి, ఉత్సవాలు అనేటువంటి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేటువంటివి చెప్పడం జరిగింది. అలాగే స్వామివారి తాలూకా వార్షికోత్సవ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. 37 సంవత్సరాలు అయింది, 38వ వార్షికోత్సవం జరగబోతున్నది. అలాగే మహాశివరాత్రి నాడు కూడా లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చక్కగా శోభాయమానంగా జరుగుతాయి. కాబట్టి గ్రామ సేవా సంఘ సభ్యులు, దేవాదాయ శాఖ వాళ్ళు, సాధు పుంగవులు అందరూ కూడా ఈ దేవాలయాన్ని చక్కగా 2 కళ్ళు ఈ రెప్పల్లాగా కాపాడుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని తాలూకా ఆశీర్వచనాలు పొందుతూ హాయిగా కుటుంబాలతోటి చక్కగా ఉన్నారు సుమ అనేటువంటిది నా తాలూకా వాచ. ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.